హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లాస్య క్రియేషన్స్. ఇవాళ వచ్చేసి ఓల్డ్ శారీతో 3 లేయర్స్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఈ శారీకి వచ్చేసి నేను 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇది ఫుల్ శారీ అండి. ఇప్పుడు కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. దీంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మన పాత వీడియోలో ఉంటుందండి. మనం నడుము లూజుని బట్టి మన క్లాత్ వెడల్పు అనేది ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు 2 ఫోల్డింగ్ మీద ఉన్నదాన్ని 4 ఫోల్డింగ్స్ కింద వేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు క్లాత్ అడ్జస్ట్ లేకుండా చూసుకుని హెచ్చుతగ్గులు ఉంటే కటింగ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా నేను పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో కలిపి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని ఇలా పెట్టేసుకొని 15 ఇంచులకి ఇలాగ ఒక మార్కింగ్, ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్స్ డ్రా చేయండి. చేసిన తర్వాత నడుము లూజ్ వచ్చేసి నేను 8 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని 8 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్కి వచ్చేసి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఆర్మ్ డౌన్ 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ ఎవరికైనా సరే 6 ఇంచులు అయితే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్న విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కరెక్ట్గా పెట్టుకుంటే మనకి 9.5 ఇంచులు రావాలి. ఈ పైన లైన్ కింద లైన్ స్ట్రైట్గా వస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసినట్టండి. ఇప్పుడు ఈ లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత ఖర్చు కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే 2 ఇంచెస్ అయినా డ్రా చేసుకోవచ్చు. స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేయండి. తర్వాత వచ్చేసి నేను నెక్ షోల్డర్కి వచ్చేసి 6 ఇంచులకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. మార్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 లైన్లని స్కేల్తో డ్రా చేయండి. ఇప్పుడు ఈ కార్నర్లో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసి ఇందులోనే మనం లోతు తీసుకోవాలి. మనం లోతు తీయడానికి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకుని కరువు స్కేల్ తీసుకుని డ్రా చేసేయండి. కరువు అనేది తీసేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకుని మనకి నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకొని 3 ఇంచులకి ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ఇంచులకి మార్క్ చేసేసి స్కేల్ తీసుకుని డ్రా చేసేయండి. తర్వాత ఈ బాక్స్లో మన ఇష్టం వచ్చిన షేప్ని అయితే డ్రా చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనం కింద 8 ఇంచులు మార్క్ చేసాం కదా, దాంట్లోనే మనం టేప్ని ఇలా 1/2 ఇంచ్ ఇలాగ మార్కింగ్ చేస్తే మనకి డాట్ అనేది వస్తుంది. ఇక్కడ మార్క్ చేసి తర్వాత మనం షోల్డర్ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా 11 ఇంచులకి మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి కిందకు 4 ఇంచులు ఎవరికైనా డాట్ మార్కింగ్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా డాట్ కోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసాం కదా, దానికి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 1.5 ఇంచులకి మార్కింగ్ అనేది చేయాలి. ప్రిన్సెస్ కట్ కాబట్టి మార్కింగ్ చేసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేయండి. మీకు ఇది డ్రా చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే కరువు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకుంటే మీకు బాగా డ్రా చేయడం వస్తుంది. తర్వాత వచ్చేసి మనం డాట్ని ఒకసారి కొలుచుకోవాలి, ఫ్రంట్ నుంచి ఉన్నదా మనకి 4 ఇంచెస్ లేదా అని. తర్వాత అక్కడ మనం సైడ్స్ దిగిపోకుండా 1 ఇంచ్కి మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మార్కర్ వీల్ తీసుకొని చెస్ట్ లూజ్ దగ్గర డాట్ దగ్గర మార్కర్ వీల్తో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ ఇలాగ మార్కింగ్ చేసుకొని పైన లైన్ నుంచి ఏదో జస్ట్ బాగా లోతు తీయకండి, మనకి చంక దగ్గర పట్టేస్తుంది. ఇలా జస్ట్ ఏదో ఇలాగ సింపుల్గా తీసేయాలి. తీసేసిన తర్వాత మనకి ఇలాగ లోతు అనేది తీసేసిన తర్వాత కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత డాట్ దగ్గర కూడా టక్స్ అనేవి ఇచ్చేసుకోండి. టక్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత ఒకసారి మన ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేస్తే మనకి వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ పర్ఫెక్ట్గా కుదిరింది. ఇక్కడ మీకు మార్కింగ్ కనబడుతుంది కదా, దీని మీద మీరు ఒకసారి లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. బ్యాక్ పార్ట్కి వచ్చేసి నెక్ డ్రా చేయాలి,
డాట్స్ డ్రా చేయాలి. అవి ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్లో మనం ఇందాక మార్కర్ వీల్తో మార్కింగ్ చేసుకున్న దాని మీద ఒకసారి మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా డీప్ కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి 3 ఇంచులు తీసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని లైన్ అనేది డ్రా చేయాలి. డ్రా చేసేసిన తర్వాత దీంట్లో నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కట్ చేసేసుకోండి. నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ని ఎలా మార్క్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే మనకి అక్కడ లైన్ అనేది పడుతుంది. రఫ్ చేయండి. రఫ్ చేస్తే మనకి అక్కడ లైన్ అనేది పడుతుంది. లైన్ పడిన దాని మీద మార్క్ చేసుకొని దీనికి కూడా ఎవరికైనా 4 ఇంచులు అయితే సరిపోతుంది. అక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని డాట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అని పెట్టేసుకోండి. ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చేయండి మనకి డాట్ దగ్గర. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చి మనకి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. శారీ వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్ కింద వేసుకున్నాను. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 22 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ షేప్ జస్ట్ ఇలాగ డ్రా చేస్తే సరిపోతుంది. మనం కుట్టుకుండేటప్పుడు లోతు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ చూసుకుని కుట్టు లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనం లేయర్స్ ఫ్రాక్ కదా, 3 లేయర్స్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. నాకు ఫ్రాక్ పొడవు వచ్చేసి 40 ఇంచులు. ఈ 40 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 10 ఇంచులు. ఈ 10 ఇంచులకి ఖర్చు కలిపితే 11 ఇంచు 1 ఇంచు కలిపితే ఖర్చులతో కలిపి మనకి 11 ఇంచులు అయితే వస్తుంది. ఈ 11 ఇంచులు మనం శారీ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడైతే మా టేప్ తీసుకుని ఇక్కడికి ఇలాగ 11 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ఇలాగ 3 లేయర్స్ని ఇలాగ మార్కింగ్ చేసుకుని డ్రా చేసేసుకున్న తర్వాత మనకి ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్, ఇది వచ్చేసి సెకండ్, ఇది వచ్చేసి థర్డ్. ఇది మనకు అవసరం లేదు. తర్వాత ఇవి మనకి 3 లేయర్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి 3 లేయర్స్ని. మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా కట్ అయిపోయింది. కట్ చేస్తాను. కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని వేసేసుకుని ఇలాగ చుట్టూరు కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం మెడ దగ్గర మెడపెట్టి వేసుకోవచ్చు, లేదా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. నేనైతే సేమ్ మెడ మనకి ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే నేనైతే మెడపెట్టి అయితే స్టిచ్ చేస్తున్నానండి. స్టిచ్ చేసేసిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది పార్ట్. ఫ్రంట్ బ్యాక్ నుడతలు లేకుండా సమానంగా స్టిచ్చింగ్ అనేది అయ్యింది. మనం ఇక్కడ చూసారు కదా, మెడపట్టి కూడా బాగా స్టిచ్ అయింది. లోపల మీరు చేతి కుట్టు కావాలంటే చేతి కుట్టు వేసుకోండి, మిషన్ కుట్టు కావాలంటే మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు. ఇదిగో బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. సేమ్ ఇలాగే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగా కుట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ తీసేసుకుని హ్యాండ్ చివరిని వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని మనకి ఎంత ఫోల్డింగ్ కావాలో అంత ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి. స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటిది ఎలాస్టిక్ ఉంటే దీన్ని 4.5 టేప్తో కొలుచుకుని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని గట్టిగా పట్టుకుని స్టిచ్ అనేది వేయాలి. స్టిచ్ అనేది వేసేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. చూడండి, చూపిస్తున్నాం కదా వీడియోలో. మనకి చాలా నీట్గా వస్తుంది కుట్టు అనేది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. తర్వాత వచ్చేసి పై వైపున కూడా మనం చిన్న కుచ్చులు పెట్టుకుని ఒక 6 కుచ్చులు వీడియోలో చూపిస్తున్న విధంగా 6 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి అటో 3 కుచ్చీలు ఇటో 3 కుచ్చులు పెట్టుకుని కుట్టుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకి హ్యాండ్ వచ్చేసి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు నేను రెండో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ మనం ఫ్రంట్ పార్ట్కి పై పార్ట్కి ఎలా జాయిన్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. తర్వాత దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను కదా. సైడ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత మనకి పైన పార్ట్ వచ్చేసి ఎలా వస్తుంది.
చూసారు కదా మీరే. ఇప్పుడైతే హ్యాండ్ తీసుకుని లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ వైపు ఉండేలా చూసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎప్పుడు హ్యాండ్ని మనం మధ్యలోంచి స్టిచ్ చేయాలి. మధ్యలోంచి స్టిచ్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మధ్యలోంచి మొదలు పెట్టాలి హ్యాండ్ని. మొదలు పెట్టేసిన తర్వాత ఇక్కడికి కట్ చేసేసుకుని మళ్ళీ మధ్యలోంచి మొదలు పెట్టాలి. తర్వాత లాస్ట్కి వచ్చేసిన తర్వాత దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనం ఇంకొక సైడ్ని కూడా హ్యాండ్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసిన తర్వాత లుక్ అనేది అలా వస్తుంది. తర్వాత వచ్చేసి ఫస్ట్ లేయర్ తీసుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుని వచ్చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం ఫస్ట్ పైన పార్ట్కి సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక వైపున మనం స్టిచ్ చేసేసుకోవాలి పైన పార్ట్. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ లేయర్ని పైన పార్ట్కి జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసేసిన తర్వాత మనకి లుక్ అనేది ఎలా ఉంటుంది. తర్వాత సేమ్ సెకండ్ లేయర్ కూడా అలాగే కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసి దాన్ని కూడా మనం జాయింట్ అనేది చేసేయాలి. జాయిన్ చేసేసిన తర్వాత లుక్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. తర్వాత సేమ్ అదే విధంగా థ్రోడ్ లైన్ కూడా స్టిచ్ చేసేసుకోండి. స్టిచ్ చేసేసిన తర్వాత లైనింగ్ని తీసుకుని రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ అనేది వేసేసుకోండి. స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత సేమ్ 2 పీసెస్ని కూడా అలా రెడీ చేసి పెట్టేసుకొని 2 పీసెస్ని మనం జాయిన్ చేసేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 పీసెస్ని జాయిన్ చేసేసిన తర్వాత దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత మనకి లైనింగ్ అనేది రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత లైనింగ్ వైపు స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. కుట్టు కూడా కనబడదు. మళ్ళీ ఏంటంటే పోగులు కూడా మనకి బయటికి కనబడవు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత దీని మీద డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి వచ్చేసి చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రాక్ సైడ్ జాయిన్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ దగ్గర నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇలా చూపిస్తున్న విధంగా సైడ్ జాయింట్ అనేది చేసేసుకొని మెయిన్ క్లాత్ని ఫస్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద రెండిట్ల మీద డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. వేసేసుకుంటే మనకి సైడ్ జాయింట్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మన ఫ్రాక్ వచ్చేసి ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. మనకి 3 లేయర్స్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. మీ ఫ్రాక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రాక్ నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు బాయ్ ఫ్రెండ్స్.